ఫ్యూచర్‌లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఎందుకయ్యా వీళ్ళు అతనికి లేనిది మీకెందుకే దూల కందకు లేదు కత్తిపేటకు ఎందుకని అంటే అందరి హీరోల కంటే స్పీచ్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ ముందుంటాడు కదా! అతని రాజకీయాలని సంబంధం లేదంటాను మీకెందుకు దూల మీకు పరిపాటు లేదా మీకు మీడియాకి అతనికి రాజకీయాలు నా కెరీరు నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు కోట్లు పెడతాను ఇన్వెస్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఫ్యూచర్‌లో అంటున్నాం. ఫ్యూచర్ అతను నాకు ఫ్యూచర్లో రాజకీయాలు అనేది ఇది సంబంధం లేదు నేను నా కెరీర్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కెరీర్ ఉంది అతనికి మీకు దూలేండి కథకు లేదు దూరద కత్తిపెట్టి ఆయనకు లేదు రాజకీయాల గురించి మీకేదో ఆయన రాజకీయాలు రావాలి ఆయన రాజకీయాలు పూసుకోవాలి ఆయన రాసుకోవాలి వీళ్ళిద్దరు గొడవ పడాలి ఎందుకు మీకు అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక సభకి వెళ్ళిందంటే అతని మాటలు వినాలని జనాలు అనుకుంటారు. అలాగే హీరోలలో ఎన్టీఆర్ మాటలు వినాలని అనుకుంటారు. మాట్లాడతాడు నేను మాట్లాడాడు కదా మాట్లాడతాడు రాజకీయంగా రావాలని మీకెందుకు దూల మీకెందుకు గొల అతను నాకు అతను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కోట్లు ఖర్చు పెట్టి ఆయన కోసం ఉన్నారు వాళ్ళ నేషనల్ హీరో కదా ఇంటర్నేషనల్ హీరో అయ్యాడు ప్యాన్ ఇండియా కదా ప్యాన్ ఇంటర్నేషనల్ అలాంటి హీరో అతని బాధ్యతలు చాలా ఉంటాయి ఒక హీరో అంటే ఊరినే కాదు అతను నమ్ముకున్న వాళ్ళు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు సో ఆ బాధ్యత హీరో మీద ఉంటుంది సో తను ఆ బాధ్యత చూసుకుంటున్నాడు తనకు భగవంతుడు ఇచ్చిన బాధ్యతను జాగ్రత్త చూసుకోవాలని 100 మాటలు చెప్తున్నాడు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు రాజకీయాల్లో అతను తెలుగుదేశం వాళ్ళు తాత పెట్టారు సంతోషం అందుకని దాంట్లోనే ఉన్నాడు దాని రిజైన్ చేయలేదు దాంట్లో ఉన్నాడు అంతే అది రాజకీయాలు లేదు రాజకీయాల కోసం తపనపడుతున్నారు పదవుల కోసం పోరాడుతున్నారు అన్ని రకాల దుర్మార్గాలు చేస్తున్నది అన్ని దౌర్భాగ్యాలు చేస్తున్నారు ఉన్నారు కదా చంద్రబాబు లోకేష్లు ఉన్నారు కదా ఇంకా మీరు చేయండి చేసుకోండి మీ దాంట్లో పదవులు ఆస్తులు దాచుకుంటారు మీరు చేసుకుంటారు కదా అతను ఏదో కష్టపడుతున్నాడు అది అతను నాకు రాజకీయాలు వద్దు ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు నాకు వద్దు నేను నన్ను నమ్ముకుని కోట్లు పెడుతున్న వాళ్ళ బాధ్యత నాకు తీసుకున్నాడు గౌరవంగా దాన్ని గర్వించి దాన్ని ఆహ్వానించి దాన్ని ఆస్వాదించి చేయాల్సింది పోయి అతను రాజకీయాలకు రావట్లేదు ఎవరికి కావాలి అతనికి లేదు మీకెందుకని మీడియాకి ఎందుకని అంటే రాజకీయాల్లోకి వస్తే ఇంకా కోట్ల మందికి సాయం చేసే అవకాశం వచ్చాడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి చూస్తున్నాం కదా ఎంత దౌర్భాగ్యమైందో రాజకీయాలకి ఎందుకు ఊరినే రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయాలు పనికి పవన్ కళ్యాణ్ ఎన్నో చెప్పాడు కథలు ఇప్పుడు ఎక్కడున్నాడు కామెడీ పీస్ అయ్యాడు ఎందుకు సినిమా హీరోలుగా వాళ్ళు శుభ్రంగా సినిమా హీరోలుగా ఉండే ఒక రామారావు ఒక ఎంజిఆర్ వేరు ఒక రామారావు ఒక జయలలిత ఒక ఎన్టీఆర్ వాళ్ళ స్థాయి వేరు 6 నుంచి 60 ఏళ్ళ దాకా అందరినీ ఆకర్షించగలిగే సమూహ శక్తులు వాళ్ళ సినిమాలు వాళ్ళ కెరియర్లు వాళ్ళ జీవితము అది వేరు అందరూ వాళ్ళ కాలేరు కదా అందరూ వాళ్ళ కాలేరు ఇంకెవరన్నా వెళ్ళాలంటే చంద్రబాబు లాగా టాక్టిక్స్ కుళ్ళు రాజకీయాలు కుతంత్రాలు వాళ్ళ దెబ్బతాలు వీళ్ళకి వెనుపోటు పోటీయాలు అలాంటి వాళ్ళు చేయాలి కుటుంబాలు చీల్చి రామారావు గారిని ఆయన కుటుంబానికి మధ్య గ్యాప్ను నిర్మించి తద్వారా లబ్ధి పొంది ఇలాంటి వాళ్ళు కావాలి అలాంటి అవసరం తనకు లేదు తనకు భగవంతుడు వేరే కెరీర్ ఇచ్చాడు వేరే సింహాసనం ఇచ్చాడు సో ఆ సింహాసనంలో హ్యాపీగా కూర్చుని తను నమ్ముకున్న వాళ్ళకి మంచి చేస్తూ తన నమ్ముకున్న వాళ్ళని నష్టపోకుండా కష్టపడుతున్నాడు చెమటొచ్చి పనిచేస్తున్నాడు ఇంకా అది రాజకీయాలకు రావడం ఏదో దేశానికి అవసరం రాష్ట్రానికి ఆయన రావటం అవసరం కాదు చంద్రబాబు లాంటి పోవటం అవసరం రాజకీయాల నుంచి తప్పుకుంటాం చంద్రబాబు తప్పుకున్న తర్వాత వస్తాడా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు తన కొడుకు తయారు చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తాడా ఎప్పుడు మీకు ఎందుకయ్యా బాబు మీకు ఎందుకు దూల ఏమి 100 మాటలు చెప్తా కత్తిపేటకు లేదు అతను రాజకీయాలు రావాలని మీకెందుకు దూల మీకెందుకు మీడియాకి ఆహారం కావాలన్నా ఎందుకని అతను శుభ్రంగా తన కెరీరు అతను నమ్ముకున్న వందలాది మంది ఉన్నారయ్యా ఇవాళ ఇండస్ట్రీ కార్మికులు అతని సినిమాల కోసం ఎందుకు ఆ సినిమా వస్తే బాగా మనకు పనులు వస్తాయి డబ్బులు అలాగూ వందలాది కార్మికులు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు దేశం మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ సినిమా మాకు రావాలి మా థియేటర్లు ఆడాలి ఇలా కోరుకున్నారు క్యాంటీన్ వాడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా మన థియేటర్లో ఆడితే మన క్యాంటీన్ మా వ్యాపారం ఇలా ఉన్నారయ్యా వాళ్ళని కాపాడుకోవాలి అతను వాళ్ళు అంత నమ్మకంతో తన మీద ఉన్నారు అది కాపాడుకోవాలి ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు ఆ బాధ్యత కోసం కట్టుబడి ఉన్నాడు దానికోసం చెమటొచ్చి పనిచేస్తున్నాడు పిల్లడు రాజకీయాలు ఎందుకే దౌర్భాగ్య ప్రాజెక్టులు అతనే శుభ్రంగా ఉన్నాడు లాక్కొచ్చి రాజకీయాలు రమ్మని ఎవరికి రాజకీయాలకు వచ్చి లోకేష్ ఎన్టీఆర్తో పోలికి పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరని మళ్ళీ ఒక ఎందుకు నక్కకి నగలపు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ లోకేష్ ఎక్కడ రాజకీయాలకు లోకేష్
అది తప్పదు, ఆ లైన్లో ఉన్నాడు, వెళ్తాడు, పోతాడు, గెలుస్తాడు, రేపు మళ్ళీ చంద్రబాబు స్థానంలో తను కూర్చుంటాడో లేకపోతే మొత్తం తెలుగుదేశం కుదేలే కూర్చుంటాడో తర్వాత విషయం కదా. అతను రాజకీయాలు రావాలి, మీకు గులగా ఉందంతే, అతనికి లేదు గుల, మీకు గుల ఉంది. అంటే వాళ్ళ తాత వారసత్వాన్ని కొనసాగిస్తాడని తాత వారసత్వం కొనసాగిస్తున్నాడు నటుడుగా. రాజకీయ పరంగా రాజకీయంగా 60 తర్వాత వచ్చాడు, 60 తర్వాత అడగండి ఈ మాట. ఆయన వారసత్వం అంటే ఆయన 60 ఏళ్ళ దాకా నటుడుగా అగ్రస్థానంలో, అలాగే మనాడు మా అగ్రస్థానంలో ఉన్నాడు ఇప్పుడు. అలాగే 60 ఏళ్ళ తర్వాత మాట్లాడదాం అన్నమాట. ఆయన వారసత్వం అంటే ఆయన 60 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వచ్చింది కనుక 60 ఏళ్ళ తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు తాత జెండాని బతికించాల్సిన పరిస్థితి వస్తుందా, తాతగారి అజెండాని నిలుపుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ నారా తెలుగుదేశం నుంచి ఇది ఎన్టీఆర్ తెలుగుదేశం, నందమూరి తెలుగుదేశం, నారా తెలుగుదేశం నుంచి నందమూరి తెలుగుదేశం నుంచి నారా తెలుగుదేశం అయిపోయింది. అది మళ్ళీ నారా తెలుగుదేశం నుంచి నందమూరి తెలుగుదేశంగా మారాల్సిన అవసరం సమాజానికి వస్తుంది ఈ దేశం గురించి. అప్పుడు వస్తాడు అంతే, తాత జెండా పుచ్చుకుని వస్తాడు, తాత జెండా ఎజెండా అని వస్తాడు ఆ రోజు అవసరమైనప్పుడు. ఇప్పుడే ఉంది దాని గురించి ఎందుకు. ఇప్పుడు అతను నమ్ముకున్నాడు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కోట్లు అతని పేరుకి ఎంత పెట్టడానికైనా ఆ బరువు మొయ్యాలి అతను. వాళ్ళు పెడుతున్నారంటే ఉన్నది అయిపోదు, పెడుతుంటే వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళని అంత నమ్మకంతో పెడుతున్న వాళ్ళ నమ్మకం ఉమ్ము కాకూడదు. రాజకీయాల్లో చంద్రబాబు లాగా అవద్దు ప్రామిస్లు చేసి అనేక కార్యక్రమాలు ఇదిగో ఇస్తా అది ఇస్తా, నోరులేని నాలిక ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి తర్వాత టాటా బై బై చెప్పడం కుదరదు. అక్కడ టాటా బై బై చెప్తే అయిపోద్ది. ఇక్కడ ఎందుకంటే ఎన్నికలు అయినాక 5 ఏళ్ళ దాకా ఏం బీకలేరు. అక్కడ అలా కాదు. అలాగ పెడితే ఒక 2 సినిమాలతోటి దండం పెడతారు. నేను నమ్మి కోట్లు పెట్టాం, మేము కుదేలైపోయాం, మా కుటుంబాలు పోయి అని అయిపోద్ది. కనుక ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు, కష్టపడుతున్నాడు నిరంతరం. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇగో ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎంతో నా సినిమా అనగానే పాపం ఎక్కడెక్కడ నుంచి వాళ్ళ ఆస్తులు కూడా తాగడు పెట్టి మరీ నా మీద నమ్మకంతో కొంటున్నారు. వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, దానికోసం కష్టపడతారు. తన ఫీల్డ్లో, తనున్న ఫీల్డ్లో, భగవంతుడు ఇచ్చిన ఫీల్డ్లో తాతగారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా స్టార్గా వెలుగుతున్నాడు. అతను పోనివ్వండి, అతను రాజకీయాలకు రావాల్సిన అవసరం వస్తే ఇప్పుడేం అవసరం లేదు. ఇప్పుడు అతను వచ్చి చంద్రబాబు ఉన్నంతకాలం అవసరంలా. చంద్రబాబు తదనంతరం ఏమిటి పరిస్థితి, పార్టీ పరిస్థితి అప్పుడు చూసుకోవచ్చు.